కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఈ ఘటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా అటాక్ చేస్తున్నాయి వీధి కుక్కలు. ఉన్నట్టుండి వాళ్లపై ఎగపడుతున్నాయి. కొంతమంది ఎలాగోలా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ర్యాబిస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా చనిపోతున్నారు. మరి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ర్యాబిస్ ఎందుకు ప్రాణాలు తీస్తోంది? ఇందుకు కారణాలేంటి? ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఏదైతే ర్యాబిస్ వ్యాధి ఉందో, అసలు ర్యాబిస్ వ్యాధి ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ర్యాబిస్ వ్యాధి అన్నది ఒక ప్రివెంటబుల్ డిసీజ్ అమ్మ. యాక్చువల్గా ప్రాణాంతకమైన వ్యాధి, కానీ అది 100% ప్రివెంటబుల్ డిసీజ్. అంటే దాన్ని నివారించవచ్చు మనం. ఏ విధంగానంటే అది వామ్ బ్లడెడ్ యానిమల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి. అది ఒక వైరస్ వల్ల వస్తుంది. అది లిసా వైరస్ ఫ్యామిలీ అని ర్యాబ్డో వైరస్ నుంచి రావటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం కామన్గా మన ఇండియాలో మనం పెంచుకునే గ్రామసింహం అంటాం కుక్కలు, దాని నుంచి ఎక్కువ స్ప్రెడ్ అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. మనం జరుగుతున్నది కూడా అదే ప్రస్తుతానికి ఇండియాలో. రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం కూడా కుక్కలన్నింటినీ ఒక సేఫ్ ప్లేస్కి తరలించాలి అని చెప్పేసి ఒక జీవో పాస్ చేసింది. చాలామంది బ్లూ క్రాస్ మెంబర్స్ కూడా దాన్ని అపోజ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా రేబిస్ వ్యాధి లక్షణం కనపడింది అంటే కనుక అది 100% ప్రాణాంతకమైన వ్యాధి. అది ఎలా వస్తుంది అంటే, ఒకరి నుంచి ఒకరికి కుక్కలు నాకినా, కరిచినా, గోరుతో గీకినా అది రావటానికి సార్, రేబిస్ వ్యాధి సోకితే 12 అవర్స్లోనే చనిపోతారంటారు కదా, అది నిజమేనా? అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్ వాళ్ళలో? కష్టమైన పద్ధతమ్మా. ఎందుకంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 4 రోజుల నుంచి 4 సంవత్సరాల వరకు ఉండొచ్చు మనకి. ఎందుకంటే దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. 4 రోజుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 4 సంవత్సరాల తర్వాత లక్షణాలు కనపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ లక్షణాలు అంటే ఇప్పుడు దూరం నుంచి మనం రీసెంట్గా 3 years బ్యాక్ మనం చూసుకున్నాము. ఒక కరోనా వ్యక్తిని దూరం నుంచి చూసి మనం ఆ వ్యక్తికి కరోనా వచ్చింది అని చెప్పలేం. అలాగే దీనికి కూడా ఏంటంటే, ఫస్ట్ దీని లక్షణం ఏంటంటే, ఒక పెంపుడు కుక్క అయినా సరే, వీధి కుక్క అయినా సరే, దాని లాలాజల గ్రంథులులోంచి దాని లాలాజలం అంటే మనం సొల్లు అంటుంటాం కదా, ఉమ్మి అంటుంటాం, ఎక్కువగా కారుతూ ఉంటుంది దాంట్లోంచి. అది అగ్రెసివ్గా అయిపోతుంది. అగ్రెసివ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఎవరిని పడితే వాళ్ళ ఇంటి ఓనర్ని కరిచేయటం, దాన్ని పెంచుకుంటున్న వ్యక్తిని కరిచేయటం, వీధిని పోతున్న 10 మందిని కరిచేయటం, ఇలాంటి లక్షణాలతో ఉంటుంది ఇది. తర్వాత ఇది కుక్కలో కనిపించే లక్షణాలు. అదే మనిషి విషయానికి వస్తే, ఈ రేబీస్ వ్యాధికి ఇంకొక పేరు ఉంది, హైడ్రోఫోబియా ఆర్ ఏరోఫోబియా అని కూడా అంటుంటాం. హైడ్రోఫోబియా అంటే, ఫోబియా అంటే భయం, హైడ్రో అంటే వాటర్. హైడ్రోఫోబియా అంటే వాటర్ శబ్దం విన్నా, వాటర్ చూసినా, వాటర్ అన్న పదం అతనికి వినబడినా అతను ఊపిరి తీసుకునే శ్వాసనాళాలు కుంచుకుపోతాయి. అట్లాగే అతనికి ఏరోఫోబియా, గాలి ఫ్యాన్ కింద కూర్చోలేడు. అసలు రేబిస్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, సాంస్క్రిట్ నుంచి రభాస్ అంటే అలజడి, అక్కడి నుంచి వచ్చింది. ఇంకొక వర్షను లాటిన్ వర్డ్ ఇది, లాటిన్ నుంచి కూడా తీసుకొచ్చి ర్యాబ్డో నుంచి, లాటిన్ నుంచి తీసుకున్న పదం ఇది. అది కూడా అలజడి అంటే యాంగ్షియస్. అతను చాలా బెత్తర చూపులు చూస్తుంటాడు, చాలా యాంగ్షియస్గా ఉంటాడు, ప్రతిదానికి భయపడుతున్నట్టుగా ఉంటాడు, ఇరిటబుల్గా ఉంటాడు. ఈ లక్షణాలన్నీ మనం దూరం నుంచి చూసే చెప్పేయచ్చు అతనికి రేబిస్ సోకింది అని. అతనికి ఈ 2 పేర్లు ఎందుకంటే, హైడ్రోఫోబియా, ఏరోఫోబియా. అతను చూస్తున్నట్లయితే అతనికి కూడా ఎక్కువ ఎప్పుడైతే అతనికి లాలాజల గ్రంథుల్లో అక్యూములేట్ అవుతుంది ఏది వైరస్, ఇంకా అక్కడి నుంచి ఇతను ఎప్పుడైతే మింగలేడు, ఇంకా ఉమ్మి కూడా మింగలేడు, సో అది బయటికి ఇలా కారుతూ ఉంటుంది.
అతనికి కూడా కారుతూ ఉంటుంది. అతని యొక్క లాలాజలం అతని చుట్టాల దగ్గర కానీ లేకపోతే నర్సింగ్ సిబ్బంది మీద కానీ వైద్యులు దగ్గర మీద కానీ పడితే అతను చాలా కంటామినేట్ అయిపోయి ఉంటుంది. దాంట్లో ఫుల్గా వైరస్ ఉంటుంది. పొరపాటున అక్కడ వైద్య సిబ్బంది మీద ఎవరికన్నా గాయం ఉండి దాని మీద పడినట్లయితే వాళ్ళకు కూడా ప్రమాదం అది. అందుకనే కరోనాలో ఎలాగా పీపీఈ కిట్స్ వేసుకుని వైద్యం చేశారో కరోనా పేషెంట్కి రేబీస్ వ్యాధి గ్రస్తు కూడా అలాగే ఫుల్ ప్రొటెక్షన్ తోటి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అతని లక్షణాలు కనపడిన తర్వాత, కుక్క కరిచిన తర్వాత ఒక్కసారి వ్యాధి లక్షణం కనపడింది అంటే కనుక 24 to 48 అవర్స్లో అతను చనిపోవడం జరుగుతుందమ్మా 90%. ఎందుకనంటే అతను ఇంకా వాటర్ తీసుకోవాలని ఉంటుంది, తీసుకోలేడు. అతను వాటర్ చూస్తే గనక అతని యొక్క శ్వాసనాళాలన్నీ కూడా మూసుకుపోయి ఇంకా ఊపిరి ఆడక అతను చనిపోవడానికి ఆస్కారం.